అందరికీ సుప్రభాతం. ప్రత్యక్ష పరోక్ష ప్రమాణాలతో పాటు వేదాన్ని కూడా ప్రమాణంగా స్వీకరించే ఏకైక మతం హిందూ మతం అని చెప్పి తెలుసుకున్నాం. ఎవరైతే వేదాన్ని ప్రమాణంగా స్వీకరించారో వాళ్ళు హిందూ మతంలో ఉన్నప్పటికీ కూడా వాళ్ళని కూడా నాస్తికులుగానే మనం పరిగణించాల్సి ఉంటుంది. ఈ వేదాల యొక్క సారమంతా ఉపనిషత్తుల్లో ఉంది. ఉపనిషత్తుల యొక్క సారమంతా కూడా భగవద్గీతలో ఉంది. కాకపోతే ఈ రెంటికి రెండు తేడాలు ఉన్నాయి. ఉపనిషత్తులను కేవలం సన్యాసం స్వీకరించిన వాళ్ళకి మాత్రమే త్రేతాయుగం వరకు చెప్పేవాళ్ళు, బోధించేవాళ్ళు. కానీ కలియుగంలో ఇది సాధ్యం కాదని తెలుసుకున్నటువంటి శ్రీకృష్ణ పరమాత్మ గృహస్థులు కూడా ముక్తిని పొందడానికి వీలుగా ఒక 6 ముఖ్యమైన మార్పులను ఆ ఉపనిషత్తులు చేసి భగవద్గీత శాస్త్రంగా మనకు అందించడం జరిగింది. అంతేకాదు ఉపనిషత్తులను చాలా ప్రశాంత నిశ్శబ్ద వాతావరణంలో గురువు దగ్గరగా కూర్చొని తెలుసుకునేవాడు. అయితే అటువంటి పరిస్థితి ఆధునిక కాలంలో ఉండదని చెప్పి గ్రహించిన శ్రీకృష్ణుడు రణగుణంతో నిండినటువంటి యుద్ధరంగంలోనే అర్జునుడికి ఈ భగవద్గీతను బోధించినాడు. అంటే మనం కూడా ఈ ఉరుకులు పరుగుల జీవితంలో కూడా మనం భగవద్గీతను అర్థం చేసుకోవడానికి అవకాశం ఉంది అని చెప్పి అర్థం. భగవద్గీత ప్రారంభంలోనే అది ఏం చెప్పబోతుందో సూచిస్తుంది. అద్వైతామృత వర్షిణీం భగవతీం నారాయణీం స్వయం అని మొదలు పెడతారు. అంటే పరమాత్మ స్వయంగా మనకిచ్చినటువంటిది అద్వైతం అనేటువంటి అమృతం. ఇది దేవతలు తాగే అమృతం కాదని చెప్పి మనకు తెలుసు. ఎందుకంటే ఆ అమృతం దీర్ఘకాలం జీవించేటట్లుగా చేస్తుంది, కానీ మరణం లేకుండా చేయలేదు. ఎవరైతే జన్మిస్తారో వాళ్ళు మరణించక తప్పదు. కాబట్టి శ్రీకృష్ణుడు చేసిన పని లేక అద్వైతం చేయబోయే పని ఏంటంటే అసలు జన్మ అనేది లేకుండా చేసి ఈ జన్మలోనే రమణ మహర్షి మాదిరిగా ముక్తిని పొందడానికి, దాన్ని జీవన్ముక్తి అంటారు. అది ఎట్లా పొందాలనే సంగతి మనకు భగవద్గీత వివరిస్తుంది. అయితే ఈ అద్వైతం అనేది ఒక చోట కుప్పగట్టి లేదు. అది చెల్లా చెదురుగా వర్షం మాదిరి అద్వైత అమృత వర్షిణి కాబట్టి అక్కడక్కడ పరుచుకొని, అందుకని దాన్ని జాగ్రత్తగా ఒడిచి పట్టుకోవాలి. అది కాని దాన్ని అంతా కూడా వదిలిపెట్టాలి. అందుకనే ముందు అద్వైతం కానిది ఏమిటి అనేది మనం తెలుసుకోవడం కోసం ప్రయత్నం చేస్తాం. కనిపించే ఈ ప్రపంచం మాత్రమే ఉండి కనపడని పరమాత్మ లేదు అని చెప్పి నమ్మేవాళ్ళు నాస్తికులు. అట్లాగే వేదాన్ని ప్రమాణంగా స్వీకరించిన వాళ్ళు కూడా నాస్తికులే. కనిపించే ప్రపంచంతో పాటు కనిపించేది రెండోది ఒకటి ఉంది, అది మనకు సహాయం చేస్తుండే కానీ హాని చేసేది కాదు అని నాస్తికులను ఆస్తికులుగా మార్చేటువంటి ప్రయత్నం చేసేదే ద్వైత సిద్ధాంతం. రెండు ఉన్నాయని చెప్పేది ద్వైత సిద్ధాంతం. అయితే వీటిలో ఈ జగత్తు జీవుడి కంటే కూడా జగదీశ్వరుడు లేక విష్ణువు కొంచెం పైమెట్టు. అతను మాత్రమే స్వతంత్ర రాజు, మిగిలిన వాళ్ళు సామంత రాజు లాంటి వాళ్ళు పరిపాలన సక్రమంగా చేసినంత కాలం ఆయన జోక్యం చేసుకోడు. కానీ ఏదైనా సమస్య కనుక వచ్చినట్లయితే ఆయన రాముడు గానో కృష్ణుడు గానో అవతరించి పరిత్రాణాయ సాధునాం అని చెప్పి తిరిగి ఈ వ్యవస్థనంతా కూడా చక్కజేస్తాడు అని చెప్పి మనం తెలుసుకుంది. అయితే ఈ అద్వైతాన్ని కేవలం అర్జునుడికి మాత్రమే ఎందుకు బోధించినాడు అనేది మనం జాగ్రత్తగా తెలుసుకోవాలి. అందుకే అర్జునుడు సంబోధించేటప్పుడే మొట్టమొదటే పార్థాయ ప్రతిబోధితాం అని మొదలు పెడతాడు. అంటే పృథ్వీతత్వం కలిగినటువంటి లేక ఈ భూమి మీద జన్మించినటువంటి మానవుడైనటువంటి అర్జునుడికి ఇది బోధన చేయడం మొదలుపెట్టాడు. దీనికి కారణం ఏమిటంటే బ్రహ్మ 14 లోకాలను సృష్టి చేసినప్పటికీ కూడా మనము ఈ 14 లోకాల్లో ప్రస్తుతం భూమి మీద ఉన్నాము. తర్వాత పై లోకాలకో కింద లోకాలకో మారుతా ఉంటాం. ఈ జన్మన్న వర్ణం వలయం అనేది ఒకవైపు ఉంటే ఒక ఒడ్డు అయితే కాల ప్రవాహం అనే నదికి అవతల ఒడ్డు ఉండేదే ముక్తి. ఆ ముక్తిని చేరుకోవడం కోసం ఒక బ్రిడ్జి అనుసంధానం చేయబడింది. మన భూమి ఈ 14 లోకాల్లో మధ్యలో ఉండడం వల్ల కేవలం
ఈ భూమి నుంచి మాత్రమే ఆ ముక్తి అనేటువంటి అవతల తీరాన్ని చేరడానికి మనకు అవకాశం ఉంది. అందుకనే శ్రీకృష్ణుడు దేవతలకు కానీ, యక్షులకు కానీ, కిన్నరులకు కానీ, కింపురుషులకు కానీ భగవద్గీత చెప్పారు. కేవలం ఈ భూమి మీద ఉండేటువంటి మానవులకు మాత్రమే ఈ అవకాశం ఉంది అనే సంగతి స్పష్టంగా చెప్పడం కోసమే పార్థాయ ప్రతిబోధిత అని చెప్పి మొదలుపెట్టినాడు. అయితే ఈ భూమి మీద కూడా అందరికీ ఈ అవకాశం ఉంటుంది అని చెప్పి ఖచ్చితంగా చెప్పలేదు. కొన్ని బాగా సంపన్నమైనటువంటి దేశాలు ఉన్నాయి, అమెరికా, ఆస్ట్రేలియా లాంటివి. వాళ్లకు నిరంతరం సుఖంగా జరిగిపోతుంది కాబట్టి భగవంతుని గురించి ఆలోచించాల్సిన అవసరం ఎప్పుడూ రాదు. వ్యాధి వచ్చినప్పుడే కదా డాక్టర్ దగ్గరికి పరిగెత్తారు. అందుకని సుఖంగా జరుగుతుంది. ఆ భోగ భూముల్లోన భగవంతుని నాముకోవాల్సిన అవసరం ఎక్కువగా వాళ్ళకు ఉండదు. అట్లాగే కొన్ని రోగ భూములు ఉన్నాయి, ఆఫ్రికాలో ఉండే ఇథియోపియా అటువంటి దేశాలు. నిరంతరం అక్కడ ఆకలి చావులతోటి అనేక వేల మంది చనిపోతా ఉంటారు. వాళ్ళు కూడా ప్రార్థన చేస్తుంటారు పరమాత్మని కష్టకాలంలో, కానీ అది తీరకపోగా ఇప్పుడు పరమాత్మను పక్కకు పెట్టి పట్టడనం ఎట్లా దొరుకుతుందని చెప్పి నిరంతరం ప్రయత్నం చేస్తారే తప్ప పరమాత్మను గురించి అనుకో. ఒకవైపు భోగము, ఇంకొక వైపు కష్టము, కష్టము సుఖము రెండు కలగలిసి ఉండేటువంటి దేశం కాబట్టే మనది కర్మభూమి అని చెప్పి అంటారు. అయితే ఈ కర్మభూమిలో కూడా కొంతమంది లక్షాధికారులు ఉంటారు, కొంతమంది భిక్షాధికారులు ఉంటారు. వాళ్ళకు కూడా ఈ అవకాశం లేకపోవచ్చు. ఎందుకంటే లక్షాధికారులు చాలా బిజీగా జీవితం గడుపుతా ఉండి భగవంతుడి గురించి అనుకునే అవకాశం వాళ్ళకి లేదు. లేదా అనుకున్నా కూడా దారిలో పోతూ పోతూ చెప్పులు వదిలిపెట్టి ఒక నమస్కారం పెట్టేసి గుడి దగ్గర వెళ్ళిపోతారు తప్ప దీర్ఘంగా భగవంతుడి గురించి వాళ్ళ ఆలోచన కూడా చేయరు. మోక్షం అనే మాట వాళ్ళ మనసులో మెదలే మెదలు. మరికొంతమంది భిక్షాధికారులు ఉంటారు, వాళ్ళు గుడి బయటే ఉంటారు, కానీ పరమాత్మను ఎప్పుడు తలుచుకోరు. ఎవరైతే గుళ్ళోకి పోయి ఆ పరమాత్మని అన్ని కోరుకున్న తర్వాత వాళ్ళు బయటకు వచ్చినప్పుడు అప్పుడు వీళ్ళని ₹1 ఇవ్వమని చెప్పి కోరుకుంటారు. ఈ భిక్షాధికారులు కూడా ఈ ముక్తి పొందేటువంటి అవకాశం లేదు. అందుకనే పరమాత్మ ఈ భగవద్గీతను అర్జునుడికి మాత్రమే బోధించినాడు. ఆయన పాండవ మధ్యముడు కాబట్టి ధర్మరాజుకి చెప్పలేదు, పిల్లలైనటువంటి నకలు సహదేవులకి చెప్పలేదు. లేక దీని సారాంశం ఏమిటంటే, ఎవరైతే ఈ కర్మభూమిలో పుట్టి మన మాదిరి మధ్యతరగతి కుటుంబాల్లో ఉంటారో వాళ్ళకి ముక్తి పొందాల్సిన అవసరం మాత్రమే కాకుండా ముక్తి పొందే అవకాశం కూడా చాలా 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 ఎక్కువ అని చెప్పారు. రాక వచ్చినటువంటి ఈ మానవ జన్మను, అది మధ్య తరగతిలో లభించినటువంటి జన్మను మనం సార్థకం చేసుకోకపోయినట్లయితే వచ్చే జన్మలు ఎట్లుంటాయో మనకు తెలియదు. బాగా పుణ్యకార్యాలు చేసి మనం సంపన్న దేశాల్లో జన్మించిన ముక్తికి దూరం అయిపోతాం. లేదా పాపకార్యాలు చాలా ఎక్కువ చేసి పేద దేశాల్లో జన్మించిన ముక్తికి దూరం అయిపోతాం. మళ్ళీ తిరిగి భారతదేశంలో మధ్యతరగతి కుటుంబంలో జన్మిస్తామో లేదో తెలియదు. ఒకవేళ జన్మించిన అది కుక్కగానో నక్కగానో జన్మిస్తామో, తిరిగి మనిషి జన్మ వస్తుందో లేదో తెలియదు. కాబట్టి అద్భుతమైన అంశాలు ఏమిటంటే, ఒకటి మానవ జన్మ రావడం, రెండవది ముక్తిని కావాలని కోరుకోవడం. ఈ రెండు చాలా మందికి కలగవు. మానవ జన్మ చాలా మందికి కలిగి ఉండొచ్చు, కానీ ఈ రెండో అంశం చాలా మందికి కలగదు. మనకు ఈ రోజు ఎందుకు ఆ భగవంతుడి యొక్క దయ వల్ల ఆ ముక్తి అంటే ఏమిటి, ఎట్లా పొందాలని తెలుసుకోవాలనే ఒక జిజ్ఞాస అనేది మనలో ఏర్పడడం అనేది, అది కూడా పరమాత్మని యొక్క దయనే చెప్పి మనం అనుకోవాలి. అయితే దీనికి సరైనటువంటి గురువు దొరకాలి మనకు. అప్పుడు మాత్రమే దీన్ని మనం పొందడానికి సాధ్యమవుతుంది. అటువంటి గురువు వ్యక్తి రూపంలో ఉండకపోవచ్చు శ్రీకృష్ణుడు, కానీ భగవద్గీత రూపంలో ఇప్పుడు కూడా మనకు నిరంతరం బోధ చేస్తూనే ఉన్నాడు. మనం చేయాల్సిందంతా కూడా అద్వైతం ఎక్కడుందని చాలా జాగ్రత్తగా వచ్చి పట్టుకోవడం మాత్రమే మనం చేయాలి. ఆ ప్రయత్నం ఇవాళ భగవద్గీతలో ఎక్కడెక్కడ మనం ఎట్లా పట్టుకోవాలన్న సంగతి తెలుసుకోవడం కోసం ప్రయత్నం చేద్దాం. మానవ జన్మ అనేది జన్మతో ప్రారంభం అవుతుంది. ఇది ఒక బిందువు. అందుకే బ్రహ్మ ఎప్పుడు కూర్చొని ఉంటాడు. మరణతో అంతమైపోతుంది. ఇది ఒక బిందువు. అందుకే శివుడు కూడా కూర్చొని ఉంటాడు. ఈ రెండు బిందువుల మధ్య ఉండేటువంటి గీతనే మన యొక్క జన్మ. అయితే ఈ గీతలో మనం ఎట్లా ముక్తిని పొందాలని చెప్పేది భగవద్గీత. ఈ మొత్తం ఇక్కడ నుంచి ఈ బిందువు నుంచి ఈ బిందువు వరకు వ్యాపించి ఉంటాడు స్థితికర్త. కాబట్టి మనకు శ్రీ మహావిష్ణువు
పాలకడలో పడుకొని కనిపిస్తాడు. అంటే ఎక్కువ దూరం అంత ప్రయాణం చేసే ఆయనే కాబట్టి ఈ గీత ద్వారా, ఈ గీత మీద ఏ రకంగా చేసినట్లయితే మళ్ళీ ఈ జన్మ అనేది లేకుండా పోతుందని చెప్పేది అద్వైతం. కాబట్టి ఈ జన్మరాహిత్యాన్ని పొందాలనుకున్నట్లయితే గీత మాత్రమే కాకుండా గీత రహస్యాన్ని మనం జాగ్రత్తగా పట్టుకోవాల్సి ఉంటుంది. వేదాల యొక్క సారమంతా ఉపనిషత్తులు అయితే ఉపనిషత్తుల యొక్క సారము భగవద్గీత. అయితే భగవద్గీత యొక్క సారము ఒకే ఒక మహావాక్యంలో ఉంది. అది తత్వమసి అనేటువంటి మహావాక్యం. చూడ్డానికి ఇది ఒక 4 అక్షరాల పదము. దీన్ని పట్టుకొని మహావాక్యం అని అంటున్నారని చెప్పి మీకు సందేహం కలగవచ్చు. ఆ వేదంలో ఉండేటువంటి మొత్తం సారం అంతా కూడా ఈ 4 అక్షరాలు నిండి ఉంది కాబట్టి దీన్ని మహావాక్యం అని చెప్పారు. ప్రతి వేదానికి 4 వేదాలకు 4 మహావాక్యాలు ఉన్నాయి. దీంట్లో మొట్టమొదటి మనం తెలుసుకోవాల్సిన మహావాక్యం దీన్నే తత్వమసి. ఈ తత్వమసి అనేటువంటి 4 అక్షరాల మహావాక్యంలో 3 పదాలు ఉన్నాయి. ఒకటి తత్, ఇంకొకటి త్వం, మూడవది అసి. ఈ మూడింటిని కలిపి తత్వమసి అని చెప్పి పిలుస్తాం. దీంట్లో తత్ అంటే అది లేక పరమాత్మ. పరమాత్మ పురుషుడు కాదు, స్త్రీ కాదు, నపుంసకుడు కాదని చెప్పి దొరికి మనం తెలుసుకున్నాము. కాబట్టి దాన్ని ఎప్పుడు కూడా అతడు లేక ఆమె అని చెప్పి సంబోధించకూడదు. అది అని మాత్రమే అంటారు, తత్ అంటారు, లేక అదక్ అని చెప్పి అంటారు. ఇది పరమాత్మ. రెండవది త్వం అంటే నీవు లేక జీవాత్మ అని చెప్పారు. మామూలుగా ఈ పదం ఇవతలకు రావాలి, ఈ పదం అవతలకు పోవాలి. కానీ సంస్కృతంలో ఏం చేస్తారంటే వాళ్ళు కుడివైపు నుంచి ఎడం వైపుకి చదువుతారు, మనమేమో ఎడం వైపు నుంచి కుడివైపు చదువుతాం. మనం 14 అనాల్సి వచ్చినట్లయితే 10 + 4 కలిపి, అంటే ముందు 10 తర్వాత 4 కలిపి 14 అంటాం. అదే వాళ్ళు చెప్పాల్సి వచ్చినట్లయితే చతుర్దశి అంటారు, అంటే ముందు 4 చెప్పి తర్వాత 10 చెప్తారు. అందుకని ఈ తత్ అనేది ఏమిటి, అసలు నువ్వెవరు, జీవాత్మ అంటే ఏమిటి, అసలు జీవుడు ఎవరు అనేది చెప్పడం మాత్రమే కాకుండా తన యొక్క స్వస్థానాన్ని, తన యొక్క అసలైన రూపాన్ని తెలుసుకోవడం కోసం కర్మయోగాన్ని మొదటి 6 అధ్యాయంలో శ్రీకృష్ణుడు మనకు బోధిస్తాడు. దాని తర్వాత పరమాత్మ అంటే ఎవరు, మన దృష్టిలో పరమాత్మ ఎవరు, భగవంతుడు ఎవరు, దేవతలు ఎవరు, వాళ్ళకి వీళ్ళకి ఉండే తేడా ఏమిటి, జీవాత్మకి పరమాత్మకి మధ్య ఉండే సంబంధం ఏమిటి, అది ఎట్లా మనం ఉపయోగించుకోవాలన్న సంగతి భక్తి యోగం అనేటువంటిది ఒక 6 అధ్యాయంలో మనకు శ్రీకృష్ణుడు బోధిస్తాడు. ఇది మొత్తం కలిపి చదివినట్లయితే తత్వమసి అంటే అది నీవు అయి ఉన్నావు. అసి అనే మాటకు అర్థం ఏంటంటే అయి ఉన్నావు అని చెప్పారు. అంటే నీవు పరమాత్మవు అయి ఉన్నావు. నీవుతో మొదలు పెట్టాలి. నీవు పరమాత్మవు అయి ఉన్నావు అంటే ఇదివరకే నువ్వు ముక్తిని పొంది ఉన్నావు అని ఈ వాక్యం మనకు తెలియజేస్తుంది. మనం చాలా మంది ఏమనుకుంటున్నాం అంటే ముక్తి అనేది పొందాలి, తెచ్చుకోవాలి, తెలుసుకోవాలి అని చెప్పి మనం అది ఎక్కడో వెతకాలి అని చెప్పి మనం అనుకుంటున్నాం. కానీ పరమాత్మ మొట్టమొదటి దాంట్లోనే చాలా సూచనప్రాయంగా చెప్తాడు. అందుకే దీన్ని ఉపదేశ వాక్యం అని చెప్పంటాం. నీవు అది అయి ఉన్నావు, నీవు ఇది వరకే ముక్తిని పొంది ఉన్నావు. అయితే నీకు అది తెలియడం లేదు అంతే. అందుకనే ప్రపంచంలో ఏదైనా కావాలనుకున్నట్లయితే పోయి తెచ్చుకోవాలి, కానీ ముక్తిని తెచ్చుకునేది కాదు, అది తెలుసుకునేది. నేను ఇదివరకే ముక్తిని పొంది ఉన్నానని చెప్పి తెలుసుకోవడం మాత్రమే మనం చేయాల్సిన పని. అంటే ముక్తిని పొంది ఉన్నాము కానీ మనకు తెలియడం లేదు, అది అనుభవంలోకి రావడం లేదు. కారణం ఏమిటంటే దాన్ని మర్చిపోయినాం. అదొక్కటే మనం చేసినటువంటి పొరపాటు. మనం చేయాల్సినంత డబ్బు ఖర్చు పెట్టాల్సిన అవసరం లేదు, యజ్ఞయాగాలు చేయక్కర్లేదు, లేక తీర్థయాత్రలు తిరగాల్సిన అవసరం లేదు. ముక్తి కోసం ఏదైనా ప్రాపంచిక అంశాల కోసం అయితే ఇవన్నీ చేసుకోవచ్చు. కానీ ముక్తి కావాలనుకుంటే తెచ్చుకోనక్కర్లేదు, తెలుసుకునేది మాత్రమే. ఉదాహరణకు ఈ ఎండాకాలం కొంచెం చికాగ్గా ఉండి నేను కళ్ళజోడు కొంచెం ఇట్లా పైన పెట్టేస్తున్నానని చెప్పి అనుకోండి. కాసేపు అటు ఇటు తిరిగిన తర్వాత ఏదో పుస్తకం చదవాల్సి ఉంది. పుస్తకం చదవాలంటే కళ్ళజోడు అవసరం. ఇప్పుడు కళ్ళజోడు నేను ఇల్లంతా ఎతుకుతా ఉన్నాను, ఎంత ఎతికినా దొరకదు, ఎందుకంటే అది బయట లేదు, లోపల. అందుకే లలితా సహస్రనామాలో ఒక మంచి నామం ఒకటి ఉంది, అంతర్ముఖ సమారాధ్య బహిర్ముఖ సుదుర్లభం. నీ దగ్గర ఉన్న దాన్ని బయట వెతకడం కనుక మొదలు పెట్టినట్లయితే అది నీకు ఎప్పటికీ దొరకదు, సుదుర్లభం.
బహిర్ముఖ సుదుర్లభ, బయట వెతికితే ఎప్పటికీ నీకు అది దొరకదు. అదే నువ్వు అంతర్ముఖమై అంటే నీ దగ్గరే నువ్వు వెతుక్కోవడం కనుక మొదలు పెట్టినట్లయితే అది నీకు అత్యంత సులభంగా దొరుకుతుంది. నువ్వు చేయాల్సిన పని అంతా కూడా ఇక్కడ ఉంది అనేది గుర్తు చేసుకోవడం. అది మనకి ఇప్పుడు గుర్తు రావడం లేదు. అందుకే నేను ముక్తిని కాలేదు తెచ్చుకోవాలి, ముక్తిని పొందాలనుకుంటున్నాను. అది తెచ్చుకోనక్కర్లేదు, తెలుసుకోవడం చాలు. అనుకోకుండా ఇక్కడ ఏదైనా చిన్న ఒక క్రిమి లేక పురుగు లేక గురువు ఇక్కడ పాకుతా ఉంటే దాన్ని ఇట్లా అనుకోవడం కోసం నేను ఎప్పుడైతే చేయబెడతానో ఆటోమేటిక్ గా నా చేతికి కళ్ళజోడ తగులుతుంది. అది నేను తెలుసుకోవడానికి వీలవుతుంది. కాబట్టి ఈ పాయింట్ మాత్రం జాగ్రత్తగా గుర్తుపెట్టుకోండి. ముక్తి అనేది తెచ్చుకునేది కాదు, తెలుసుకునేది మాత్రమే. మనం ఇదివరకే ముక్తిని పొంది ఉన్నామన్న సంగతి తెలుసుకోవడం మాత్రమే. అందుకనే తత్వమసి అనే మాటకు అర్థం ఏమిటంటే నీవు ఇదివరకే ముక్తిని పొంది ఉన్నావు, కానీ నీకు తెలియడం లేదు. అది తెలుసుకోవడం కోసం ఏం చేస్తా అంటే మొదటి 6 అధ్యాయంలో కర్మయోగాన్ని కొన్ని మార్పులు చేసి ఉపయోగిస్తాడు. తర్వాత 6వ అధ్యాయంలో పరమాత్మ అంటే ఎవరు అని తెలుసుకోక, పరమాత్మ అంటే అది ఒక విగ్రహం అనుకొని దాన్ని చేరాలని చెప్పే పొరపాట్లు ఉన్నావు. కాబట్టి నిజమైన పరమాత్మ అంటే ఏమిటి, నిజమైన జీవాత్మ అంటే ఏమిటని ఇక్కడ ఎక్స్ప్లెయిన్ చేసిన తర్వాత చివరి 6 చాప్టర్స్ లో నేను ఇదివరకే ముక్తిని పొంది ఉండినప్పటికీ, నేను ఇదివరకే భగవంతుడిని అయి ఉండినప్పటికీ ఎలా తెలుసుకోవాలి, ఎందుకు నాకు తెలియడం లేదు, ఆ తెలుసుకునే పద్ధతి ఏమిటనేది చివరి 6 అధ్యాయాల్లో ఆయన వివరిస్తాడు. ఇదంతా కూడా ఉపనిషత్తులో ఉన్నదే, కానీ శ్రీకృష్ణుడు మన కోసం దయతోటి కొన్ని ముఖ్యమైన మార్పులు చేసి కష్టమైనటువంటి ప్రశ్నల్ని సాల్వ్ చేసి ఆన్సర్ చెప్పినట్టుగా మనకు సులభమైన మార్గాలను కొన్ని అద్వైత మార్గాలు ఉపదేశిస్తాడు. వాటిని మనం జాగ్రత్తగా పట్టుకోవాల్సి ఉంటుంది. ముందుగా ఈ కర్మ యోగాన్ని పట్టుకుందాం. యాక్చువల్ గా ఉపనిషత్తులో ఉన్నది కర్మ మార్గము, ఆయన యోగం కింద మార్చినాడు. అట్లాగే ఉపనిషత్తులో ఉన్నది భక్తి మార్గము, దాన్ని కొన్ని మార్పులు చేసి ఆయన భక్తి యోగం కింద మార్చినాడు. అట్లాగే జ్ఞాన యోగంలో జ్ఞాన మార్గాన్ని జ్ఞాన యోగంగా 2 ప్రధానమైన మార్పులు చేసి జ్ఞాన యోగంగా మార్చినాడు. చాలా మంది యోగం అనగానే ఎక్సర్సైజులు, ఆసనాలు లేక ప్రాణాయామాలు అని చెప్పి అనుకుంటారు. యోగం అనే మాటకి నిజమైన అర్థం ఏంటంటే ఆత్మ అంటే మనం పరమాత్మతో సంయోగం చెందేటువంటి పద్ధతులన్నిటినీ కలిపి మనం యోగం అని చెప్పి పిలుస్తాం. అంటే మనం చెప్పుకునే ఎక్సర్సైజులు, ప్రాణాయామాలు ఇవన్నీ కూడా దాంట్లో ఒక భాగమే. కానీ అదే యోగం మాత్రం కాదు. చివరిగా యోగం అనే మాటకు అర్థం ఏంటంటే నేను పరమాత్మనే అనేది గ్రహింపులోకి తెచ్చుకోవడం కోసం చేయాల్సిన సాధనలన్నింటినీ కలిపి యోగం అని చెప్పి పిలుస్తాం. ముందు కర్మయోగం దగ్గర మనం ప్రారంభం చేస్తున్నాం. కర్మ మార్గంలో 8 రకాలైనటువంటి కర్మలు ఉన్నాయి. వాటిని కర్మ అనుష్ఠానము అని చెప్పి మనం పిలుస్తాం. దానికి ఇంకొక 2 అంశాలను చేర్చి దాన్ని కర్మ యోగంలోనికి శ్రీకృష్ణుడు మార్పు చేయడం జరిగింది. ముందు కర్మ అనుష్ఠానం గురించి తెలుసుకుని తర్వాత శ్రీకృష్ణుడు ఏం చెప్పినాడు, ఏమి కలిపినాడు మన కోసం ఉన్న సంగతి తెలుసుకో. కర్మలో మొదటిది నిష్కర్మ, అంటే ఏ పని పాటు చేయకుండా ఊరికే కూర్చోవడం అని చెప్పారు. తల్లిదండ్రులు కోటీశ్వరులు చాలా సంపాదించి పెట్టినారు, అందుకని సుఖంగా కూర్చొని ఎంజాయ్ చేయడం మాత్రమే చేస్తా ఉన్నాడు. ఎటువంటి ఉత్పత్తి ప్రక్రియను చేపట్టడం లేదు. ఇట్లాంటి వాళ్ళతోటి వాళ్ళకు ఉపయోగం లేదు. చివరికి చాలా పెద్ద పెద్ద బొజ్జలు పెరిగిపోయి చివరి దశలో ఉప్పు కానీ కారం కానీ ఏమి తినడానికి వీలు లేకుండా ఆసుపత్రి పాలవుతారు. వీళ్ళ వల్ల దేశానికి ఉపయోగం లేదు, వాళ్ళకు కూడా ఏమి ఉపయోగం లేదు. నిజానికి ఏ కర్మ చేయకుండా ఎవరు ఉండడానికి సాధ్యం అనేది కాదు. కాషాయం కట్టుకొని కాశ్మీరానికి పోయి హిమాలయాలో తపస్సు చేస్తున్న వాళ్ళైనా శ్వాస తీసుకోవడం అనే ఒక క్రియను తప్పనిసరిగా చేస్తూనే ఉంటారు. అట్లాగే నిరంతరం ఏవో ఒక ఆలోచనలు వస్తూనే ఉంటాయి. కాబట్టి కర్మ చేయకుండా ఎవరు ఉండలేరు. కానీ ఆ కర్మని సక్రమైన మార్గంలో మనం చేసుకోగలిగినట్లయితే ముక్తిని పొందడానికి అవకాశం ఏర్పడుతుంది. అంతేగాని నాకేమీ అవసరం లేదు, నేనేమి కర్మ చేయనని చెప్పి ఊరో కూర్చోవడానికి మాత్రం వీలు అని చెప్పి గుర్తుపెట్టుకున్నాను. రెండవది నిషిద్ధ కర్మ. ఏదైతే వేదాలలో వద్దు అని చెప్పినారో, ఏదైతే నిషేధింపబడిందో అటువంటి కర్మలు చేయకుండా ఉండడం. సాధారణంగా మనం ఏదైనా ఒక పని చేయబడినప్పుడు మంచి పని అయినట్లయితే డైలమా రాదు, కానీ
అది ఒకవేళ చెడ్డ పని కనుక అయినట్లయితే చేయొచ్చునా చేయకూడదా అని సందేహం అప్పుడప్పుడు ఏర్పడుతుంది. ఒక్కోసారి మంచి పనులలో కూడా ఒక్కోసారి సందేహాలంటూ మనకు ఏర్పడతా ఉంటాయి. ఆలయంలో లేకపోతే ఇంట్లో పూజ గదిలో దీపం వెలిగించేటప్పుడు ఒక ఒత్తి వేయాలన్నా, 2 ఒత్తులు వేయాలన్నా, 3 ఒత్తులు వేయాలన్నా, 3 ఒత్తులు వేస్తే 3 పక్కన పెట్టాలన్నా, 3 కలిపి పెట్టాలన్నా, ఇట్లాంటి సందేహాలు కూడా మనకు అప్పుడప్పుడు కలుగుతానే ఉంటాయి. ఇటువంటి కలిగినప్పుడు మనల్ని ప్రాపర్ గా గైడ్ చేసేది ఎవరంటే బుద్ధి. మనసేమో ఆలోచిస్తుంది. ఈ ఆలోచన మంచిగా చేయడానికి మనం శాస్త్రాలను తీసుకోవాల్సిన అవసరం లేదు. మన బుద్ధి మనకి ఏం చెప్తుంది అనేది జాగ్రత్తగా పరిశీలిస్తే అది అనేక వేల సంవత్సరాలు ఇస్తున్నటువంటి నిలువ చేసినటువంటి జ్ఞానం కాబట్టి, అది పరమాత్మకు చెందిన జ్ఞానం కాబట్టి, ఆ బుద్ధి ఏం చెప్తున్నది మనం జాగ్రత్తగా వినినట్లయితే మనం అనుసరించడానికి. అందుకనే శ్రీకృష్ణుడి యొక్క భగవద్గీత మీరు సాధారణంగా ఎప్పుడు ఒక బొమ్మ చూస్తూ ఉంటారు. శ్రీకృష్ణుడేమో ఉంటాడు, అర్జునుడేమో మోకాళ్ళ మీద కూర్చొని ఉంటాడు, నమస్కారం పెడతా ఉంటాడు. కానీ మీరు గమనించేది ఒకటి పక్కన ఒకటి ఉంటుంది. అదేమిటంటే యుద్ధరంగంలో ఉపయోగించేటువంటి రథం ఒకటి ఉంటుంది. దానికి 5 గుర్రాలు ఉంటాయి. ఈ 5 గుర్రాలే మనకు ఉండేటువంటి పంచ జ్ఞానేంద్రియాలు, కళ్ళు, ముక్కు, చెవులు ఇట్లాంటివి. ఈ పంచ జ్ఞానేంద్రియాలు వాటి మటుకు వాటిని వదిలేసినట్లయితే అవి మనసు మాదిరి బయటికి పరిగెత్తే అలవాటు ఉంది కాబట్టి మనసు ఎప్పుడు కూడా బయటికి అయిపోతా ఉంటుంది. ఎందుకంటే అది నీటి ఆవిరి లాంటిది. నీళ్లను వేడి చేసినట్లయితే ఆవిరి బయటికి పోతుంది తప్ప లోపలికి వచ్చేట అవకాశం లేదు. ఆ నీటి ఆవిరి కూడా నీరే, కానీ దానికి బయటికి ప్రవహించేటువంటి లక్షణం ఉంది. అట్లాగే మనసు కూడా ఎప్పుడు నిరంతరం బయటికి పరిగెత్తా ఉంది. వాటి మానాన వాటిని కళ్ళాల యొక్క వదిలేసినట్టయితే ఈ 5 గుర్రాలు కూడా ఇష్టం వచ్చినట్టుగా పరిగెత్తి లోపల కూర్చున్న వాడిని కింద పడేసేటువంటి ప్రమాదం ఉంది. అవి చనిపోవచ్చు, లోపల నుండి ఆయన కూడా దెబ్బతినడానికి అవకాశం ఉంది. అందుకే ఈ 5 కళ్ళాలను, 5 గుర్రాల యొక్క కళ్ళాలను బుద్ధి అనేటువంటి రథసారథికి లేక శ్రీకృష్ణుడికి ఒప్పజెప్పాలి. మనం ఆ పని ఎప్పుడు చేయము. మనమే కళ్ళాలను పట్టుకొని నడిపించాలని చెప్పి ప్రయత్నం చేస్తాం. అది మనసు చేసేటువంటి ప్రయత్నం. కానీ మనసు తను సొంతంగా కళ్ళాలు చేతిలోకి తీసుకోకుండా ఆ శ్రీకృష్ణుడి రథసారథి కనుక ఒప్పజెప్పినట్లయితే, ఆ బుద్ధి కనుక ఒప్పజెప్పినట్లయితే అది మనల్ని ప్రాపర్ వేలో గైడ్ చేస్తుంది. అయితే దాన్ని మనం ఉపయోగించుకోకపోక మూలను పడి ఉంది, సారథిని వాడుకోవడం లేదు, సొంతంగా కారు డ్రైవ్ చేసేస్తున్నాం మనం. కాబట్టి ఈ ప్రమాదం ఏర్పడుతుంది. ఇక నుంచి ఎప్పుడైనా సరే ఇటువంటి సందేహం కనుక వచ్చినట్లయితే అది నిషిద్ధ కర్మనా కాదా అనే సందేహం వస్తే మీరు పుస్తకాలు తీసి, వేదాలు చూసి ఇవన్నీ రెఫర్ చేయాల్సిన అవసరం లేదు. బుద్ధి ఏం చెప్తుందని కాసేపు ప్రశాంతంగా కూర్చొని ఆలోచన చేసినట్లయితే వెంటనే అడుక్కుమని ఒక మెరుపు మాదిరి మీ లోపలే ఆ ప్రశ్నకు సందేహం మన సమాధానం మనకే తోస్తుంది. కాబట్టి ఇది మనం చేయాల్సిన పని. కేవలం కృష్ణుడిని అతని ముందు ఉండే అర్జునుడిని గమనించడం మాత్రమే కాదు, ఆ పక్కన ఉండే రథాన్ని, గుర్రాన్ని, కళ్ళాన్ని, దాన్ని తోలడానికి శ్రీకృష్ణుడిని కూడా జాగ్రత్తగా గమనిస్తే ఆయన లోపల కూర్చున్నట్టు అర్జునుడిని అంటే మనల్ని చాలా జాగ్రత్తగా గైడ్ చేసుకొని పోతాడు. అందుకని బుద్ధి మీద లేక శ్రీకృష్ణుడి మీద ఆధారపడడం అనేది తప్పనిసరి అని గుర్తుపెట్టుకోండి. ఆ శ్రీకృష్ణుడు ఇప్పుడు కనపడకపోవచ్చు, కానీ బుద్ధి రూపంలో ఏది నిషిద్ధ కర్మ, ఏది కాదు, ఏది చేయొచ్చు, ఏది చేయకూడదని నిరంతరం మనల్ని హెచ్చరిస్తూనే ఉంటాడు. ఆ హెచ్చరికని కొంచెం వేచి ఉండి ఆలోచించి ఏం చెప్తున్నాడని చెప్పి గుర్తు చేసుకోవడం కోసం దయచేసి ప్రయత్నం చేయండి. దీని తర్వాత 3వ రకమైన కర్మ నిత్య కర్మ. మనం ప్రతిరోజు చేయాల్సినటువంటి కర్మలని నిత్య కర్మలు అని చెప్పంటాం. స్నానం చేయడం, పానం చేయడం, టిఫిన్ చేయడం, అట్లాగే ఖర్చు పెట్టడం మనం నిత్య కర్మలు అని చెప్పంటాం. ఈ నిత్య కర్మలో జనరల్ గా చతుర్విధ పురుషార్థాలు కలిసి ఉంటాయి. అవి మీకు తెలుసు. ధర్మ, అర్థ, కామ, మోక్షాలు అనేటివి చతుర్విధ పురుషార్థాలు. మనం గుడికి పోయినప్పుడు చతుర్విధ పురుషార్థం అని చెప్పి అంటాడు, కానీ అవేమిటో ఆయన డీటెయిల్ గా చెప్పప్పుడు మనం డీటెయిల్ గా దాని గురించి పట్టించుకోము, వచ్చేసిన అని చెప్పి అనుకుంటాం. ఈ 4టిలో మొట్టమొదటిది ఎవరి సహాయం లేకుండా మొదలైనది ఏంటంటే అది కామం లేక కోరిక. ఇది నెంబర్ 1. ఈ కోరిక అనేది మన జోబులో డబ్బులు ఉన్నాయా లేదా అని చెప్పి దాన్ని చూసుకొని కోరిక కలగదు. ఒక్కోసారి డబ్బులు బట్టి కోరికలు కలుగుతాయి, కానీ కొన్ని కోరికలు డబ్బులతో సంబంధం లేకుండా కలుగుతూ ఉంటాయి.
12 గంటలు కాగానే లేక 1 గంట కాగానే ఆకలి వేసి ఏదో వేరే ఊరికి పోయినా ఆ ఆకలి వేసేటప్పుడు జోబులో ఏమో డబ్బులు లేవు, కానీ వీడికి జోబులో డబ్బులు ఉన్నాయని చూసి ఆకలి వేయదు. ఆకలి వేయడం అది సహజమైనటువంటి లక్షణం. అందుకని ముందుగా ఏర్పడేది ఏమిటంటే కోరిక. ఇప్పుడు ఆ కోరికను తీర్చడం కోసం డబ్బు కావాలి, కాబట్టి అర్థాన్ని సంపాదించాల్సి ఉంటుంది. అర్థం ఉంటే సరే, లేకపోతే సంపాదించాల్సిన అవసరం. బెగ్ బారో ఆర్ స్టీల్ అన్నారు, ఎట్టో ఒకట్ల ఈ కోరికను మనం తీర్చుకోవాలి. కాబట్టి ఇది నెంబర్ 2. అయితే ఈ అర్థాన్ని కామాన్ని వాటి ఇష్టాన్ని కనుక వాటిని వదిలేసినట్లయితే అవి ఎప్పుడు మనల్ని కిందకు పడదోసేటువంటి ప్రయత్నాన్ని నిరంతరం చేస్తూ ఉంటాయి. ఇది మాయ యొక్క ప్రభావం వల్ల నిరంతరం ఈ ప్రపంచంలో ఉండేటట్టుగా చేస్తాయి. వీళ్ళు పరమాత్మను కనుక్కుంటారా లేదా, మోక్షాన్ని చేరుకుంటారా లేదా అని తెలుసుకోవడం కోసం మనకు ఎప్పటికప్పుడు పరీక్షల్ని పెడతానే ఉంటాయి. పరీక్ష పాస్ అయిన వాడికి ఇంకా కఠినమైన పరీక్ష ఎప్పుడు ఉంటుంది. ఎందుకంటే 10th క్లాస్ పరీక్ష కంటే ఇంటర్మీడియట్ పరీక్ష కష్టం, ఇంటర్ కంటే డిగ్రీ పరీక్ష ఇంకా కష్టం. అందుకే నాకే ఎందుకు కష్టాలు వస్తాయని చెప్పి భక్తులు చాలా మంది అనుకుంటా ఉంటారు. భక్తులు అంటే ఒక క్రమమైన మార్గంలో భగవంతుడి మీద ఆసక్తి, భగవంతుడు చెప్పిన మార్గంలో నడిచే వాళ్ళందరూ కూడా భక్తులకే కష్టాలు ఎందుకు ఎక్కువ అంటే వాళ్ళు పాస్ అవుతున్నారు కాబట్టి పెద్ద పరీక్షలు, అందుకని పైకి పోయే కొద్ది పరీక్షల కష్టాలు పెరుగుతూనే ఉంటాయి. అందుకని దానికోసం చింతించాల్సిన అవసరం లేదు. కష్టం వస్తుందంటే నేను ఇంకా హయ్యర్ లెవెల్కి ఎదుగు. ఈ అర్థకామాలను తీర్చుకునేటప్పుడు కామం మన చేతిలో లేదు, ఎందుకంటే కోరిక ఆకలి అనేది సహజంగా ఏర్పడుతుంది. దానికోసము మనము సొంతంగా ఆహారం చేసుకోగలిగితే పర్వాలేదు, లేదా కొనుక్కోవాల్సి వచ్చినట్లయితే, తయారు చేసుకోవాల్సి వచ్చినట్లయితే అర్థం అనేది మనకు అవసరం. దీన్ని తీర్చుకునేటప్పుడు లేక పొందేటప్పుడు దీనికి ఆధారంగా మనము ధర్మం అనే దాన్ని ముందు చేర్చుకోవాలి. ఈ ధర్మం అనేటువంటిది ఆధారంగా కనుక ఈ రెండింటికి ఉండినట్లయితే, ఈ రెండింటి ఆధారంతో మనము ఈ కామాన్ని తీర్చుకోవడము, లేకపోతే కోరికలు తీర్చుకోవడం, లేక ఈ కోరికలు తీర్చడానికి అవసరంగా ద్రవ్యాన్ని సంపాదించేటప్పుడు ధర్మాన్ని ముందు బేస్గా చేసుకోవాలి. అందుకనే నిరంతరం మొట్టమొదటి ఏర్పడేది కామం అయినప్పటికీ చెప్పే ఆర్డర్లోన ధర్మ, అర్థ, కామ, దానిపైన మోక్షం అనే దాన్ని చివరిలో చెప్తారు. కాబట్టి మోక్షాన్ని పొందాలంటే ఈ ధర్మము, అర్థము, కామము అవసరం. అయితే వీటిని ఎట్లా ఉపయోగించాలని దాంట్లో ఆధారపడుతుంది. ఇది కనుక లేకపోతే ఈ మోక్షం పొందడానికి ఎప్పటికీ అవకాశం లేదు, దాన్ని చేరలేదు. ఈ ధర్మ మార్గంలోనే అర్థాన్ని సంపాదించాలి. నిజానికి మనం ఎంత ఈ రోజు మనకు ఎంత ఆదాయం అనేది ముందుగానే రాసి పెట్టబడి ఉంటుంది. అయితే మన ఆతృత కొద్దీ టేబుల్ మీద తీసుకోకుండా వచ్చినటువంటి కాంట్రాక్టర్ని బెదిరించి, లేకపోతే భయపెట్టి, లేక సంతకం పెట్టాలని చెప్పి టేబుల్ కింద నుంచి డబ్బులు తీసుకుంటాం. అధర్మ మార్గంలో సంపాదించకుండా, ఆ వచ్చిన డబ్బులు కూడా అధర్మ మార్గంలో ఖర్చు పెట్టకుండా ధర్మ మార్గంలో మాత్రమే ఖర్చు పెడుతూ పోయినట్లయితే మీరు ప్రత్యేకంగా కోరుకోవాల్సిన అవసరం లేదు. ఈ రెండింటి సహాయంతో మనం ముక్తిని పొందడానికి అవకాశం ఏర్పడుతుంది. కాబట్టి ధర్మార్థ మోక్ష కామాలను సరైన పద్ధతిలో మనం ఉపయోగించుకోవడానికి వచ్చేసే పనినే నిత్య కర్మ అని చెప్పారు. దీని తర్వాతది నైమిత్తిక కర్మ. అంటే ఒక ప్రత్యేకమైన నిమిత్తం కోసం చేసేటువంటి పనిని నైమిత్తిక కర్మ అంటారు. రోజు మనం చేసేటువంటి స్నానం ఏమో నిత్య కర్మ, కానీ గ్రహణం పట్టినప్పుడు 8వ తారీఖు గ్రహణం పడుతుందని చెప్పి తెలుసు, అయితే మనకు దాని ప్రభావం లేదు. ఇక్కడ ఉండినట్లయితే ఆ గ్రహణం పట్టేటప్పుడు ఒకసారి ప్రత్యేకంగా స్నానం చేస్తాం, గ్రహణం వదిలిన తర్వాత విడుపు స్నానం అని మళ్ళీ ఒకసారి చేస్తాం. అవి నైమిత్తిక కర్మలు. లేదా ఇంట్లో ఎవరికైనా పెద్దవాళ్ళు కనుక మనం తిది లేక మాసికాలు పెట్టాల్సి వచ్చినట్లయితే దానికోసం ప్రత్యేకంగా ఒక కర్మను చేస్తాం. కాబట్టి నిత్య కర్మ ఉంటూనే దాంతోపాటు అవసరమైన పరిస్థితుల్లో ప్రత్యేకంగా చేసేటువంటి కర్మలని మనం నైమిత్తిక కర్మ అని చెప్పి పిలుస్తాం. దీని తర్వాత ఇవి అంత ఇంపార్టెంట్ కాదు, కానీ అత్యంత ముఖ్యమైనటువంటి కర్మ ఏమిటంటే సంచిత కర్మ. సంచులు సంచులుగా, గుట్టలు గుట్టలుగా మనము మన 7 తరాల పూర్వీకులు చేసినటువంటి పాప పుణ్యాల యొక్క మొత్తం యొక్క ఫలితం ఇక్కడ సంచుల మాదిరిగా, గుట్టల మాదిరిగా పడి ఉండేదాన్ని సంచిత కర్మ అని చెప్పి పిలుస్తాం.
ఈ సంచిత కర్మలో కొన్ని ప్లస్లు ఉంటాయి, కొన్ని మైనస్లు కూడా ఉంటాయి. దీంట్లో ప్లస్ల కంటే కూడా మైనస్లు ఎక్కువ ఉండేటువంటి అవకాశమే చాలా ఎక్కువ ఉంటుంది. ఎందుకనేది కొంచెంసేపులో తెలుసుకున్నాం. ఈ సంచిత కర్మలోని ప్లస్లు మైనస్లు పూర్తిగా జీరో అయితే తప్ప, మైనస్లు మాత్రమే కాదు ప్లస్లు కూడా పూర్తిగా శూన్యం అయితే తప్ప మనం ముక్తి పొందడానికి అవకాశం లేదు. ఇది గ్రహించగా మనం కింద మీద పడతా ఉంటాం. కానీ మనం చేసే ప్రతి ప్రయత్నం కూడా మనకు ఇక్కడ ఉండే మైనస్లు పోగొట్టేటట్టుగా ఉండాలి, ప్లస్లు కూడా పోగొట్టుకునేటట్టుగా ఉండాలి. అయితే ఎవరికైనా సరే ఒక్కసారి ఇన్ని సంచులు మోసుకొని అన్నిటినీ ఒకేసారి ఖాళీ చేయడం అనేది ఎవరికి సాధ్యం కాదు. అందుకే పరమాత్మ బ్రహ్మ రూపంలో ఏం చేస్తాడు అంటే, ఈ మొత్తము ప్లస్ మైనస్లోన కొంత పర్సంటేజ్ ఆయనకి అక్కడ వివక్ష ఏమి లేదు. నీకు ప్లస్లు ఎక్కువ ఉంటే ప్లస్లు ఎక్కువ, లేక మైనస్లు ఎక్కువ ఉన్నట్లయితే మైనస్లు ఎక్కువ, నీవు ఎంతైతే మోయగలవో తీసుకొని ఒక 5% ఈ మొత్తం సంచిత కర్మలోంచి ఒక 5% తీసుకొచ్చి మనకు మానవ జన్మనిస్తాడు. కేవలం మానవ జన్మలో మాత్రమే మళ్ళీ దేవతలకు, యక్షులకు, రాక్షసులకు అవకాశం లేదు. మానవులకు మాత్రమే, మళ్ళీ పశుపక్షాదులకి అవకాశం లేదు. మధ్య తరగతి మానవులకు మాత్రమే ఈ ప్లస్లు మైనస్లు పోగొట్టుకోవడానికి వీలుగా దీంట్లో కొంత పర్సంటేజ్ ఇచ్చి మనల్ని ఈ భూమి మీదకి ఆయన పంపిస్తాడు. ఇక ఏ చిన్న సంచితో అయితే, ఏ పర్సంటేజ్ సంచితో అయితే మనం ఈ భూమి మీద మనం జన్మించి జీవితాన్ని ప్రారంభిస్తామో దాన్ని ప్రారంభ కర్మ అని చెప్పి పిలుస్తారు. ఇక్కడ చాలా మంది తల్లిదండ్రులు చేసేటువంటి ఒక పెద్ద పొరపాటు ఏమిటంటే, ఈ ప్రారంభ కర్మ అనేది మన చేతిలో ఉంది అని చెప్పి అనుకొని పిల్లల్ని నానాక హింస పెడతా ఉంటారు. ఈ ప్రారంభ కర్మ అనేది ఆ బ్రహ్మ మనకి ఇచ్చినటువంటిది. ఒక్కసారి ఆయన రాసేసి పంపించిన తర్వాత ఆయన కూడా దాన్ని మార్చడానికి సాధ్యం కాదు. బ్రహ్మరాతని, అదే దాని నుదుటి మీద ఉండే రాత అంటాం, అది మనం చదవడం మనకు రాదు. కానీ చదవగలిగినట్లయితే మన రాతను మనం తెలుసుకోవచ్చు. కానీ మన చేతలను బట్టి కూడా తెలుసుకోవడానికి అవకాశం ఉంది. ఒక్కసారి ఇది రాసిన తర్వాత బ్రహ్మ కూడా దాన్ని మార్చలేడు. ఈ ప్రారంభ కర్మను అనుసరించే మనము ఎక్కడ జన్మించాలి, ఎవరికి జన్మించాలి, ఎప్పుడు జన్మించాలి, ఏ స్కూల్లో చదువుకోవాలి, తర్వాత ఏ రకమైన వృత్తిని లేక వ్యాపారాన్ని మనం చేపట్టాలని నిర్ణయింపబడి ఉంటుంది. అది మన చేతిలో లేదు. కానీ తల్లిదండ్రులు ఏమనుకుంటారంటే, వాళ్ళ ఆశ కొద్ది మా వాళ్ళు డాక్టరే కావాలి, ఇంజనీరే కావాలని చెప్పి ఆశ కొద్ది వాళ్ళు బలవంతం పెట్టి డాక్టర్ చేయడం కోసం లేకపోతే ఇంజనీర్ చేయడం కోసం నిరంతరం కష్టపడతా ఉంటారు. ఒక పేద రైతు 5-6 సంవత్సరాలు బట్టి పంటలు పండక డబ్బులు లేక, అప్పులు కట్టలేక ఆత్మహత్య చేసుకున్నాడంటే అర్థం ఉంది. కానీ ఒక కోటీశ్వరుడు కొడుకు 4 లక్షలు డొనేషన్ కట్టి నారాయణ కాలేజీలో చేర్పిస్తే 4వ అంతస్తు మీద నుంచి దూకి ఎందుకు ఆత్మహత్య చేసుకుంటాడు అనేది మనకు అర్థం కాదు. ఎందుకు అర్థం కాదంటే, వాడి యొక్క విధి లేక తలరాత ప్రకారం ఇంకేదో కావాల్సి ఉంది. కానీ మనం బలవంతంగా ట్రాక్ను మార్చి అది మన చేతిలో ఉందని చెప్పి భావించి వాడిని ఇంజనీర్ చేయాలా, డాక్టర్ చేయాలని చెప్పి ఎప్పుడైతే ప్రయత్నం చేస్తామో, ఇక వీడితో కాదు, ఈ జన్మలో కుదిరేది కాదు, నా కర్మ ఈ రకంగా తెగిపోదని చెప్పాడు ఆత్మహత్య చేసుకొని చనిపోవాల్సిన పరిస్థితి ఏర్పడుతుంది. కాబట్టి మనం గుర్తుపెట్టుకోవాల్సిన ప్రధానమైన అంశం, ప్రారంభ కర్మని మనం మార్చడానికి సాధ్యం కానే కాదు. ఇది పరమాత్మ చేతిలో ఉండింది, ఇప్పుడు ఆయన చేతిలో కూడా లేదు. ఒకసారి రాసిన తర్వాత ఆయన కూడా మార్చలేదు. మనం ఎక్కడ జన్మించాలి, ఎవరికి జన్మించాలి, ఎప్పుడు జన్మించాలి, ఎట్లా చదువుకోవాలి, లేక ఏ రకమైన వృత్తిని లేక ఏ రకమైన వ్యాపారాన్ని చేపట్టాలి అనేది ముందుగానే నిర్ణయింపబడింది. మనం ముందుకు దీన్ని జాగ్రత్తగా వాళ్ళ ప్రవర్తనను చూసి తెలుసుకోగలిగినట్లయితే మనం సుఖంగా ఉండొచ్చు, వాళ్ళు కూడా సుఖంగా ఉండడానికి సాధ్యం అవుతుంది. అందుకే రష్యాలోన ఈ ఉద్యోగాల మధ్య తేడా అనేది లేదు అక్కడ. అందుకని సమానమైన పనికి సమానమైన వేతనం కాబట్టి మా వాడు డాక్టరే కావాలి, ఇంజనీర్ కావాలని చెప్పి ఎవరు అనుకోరు. అందుకని అక్కడ ఫస్ట్ ఇయర్ కిండర్ గార్టెన్ లో పిల్లల్ని వేసినప్పుడు వాడి యొక్క యాటిట్యూడ్ ఏంది, యాప్టిట్యూడ్ ఏంది అని చెప్పి టెస్ట్ చేయడం కోసం 1 సంవత్సరం పాటు కాలాన్ని దానికోసమే కేటాయిస్తారు. వాడికి అవసరమైనవన్నీ ఇస్తారు. కొంతమందికి మట్టితో బొమ్మలు చేయడం అలవాటు, ఇచ్చేస్తారు, చేతులంతా బురద చేసుకున్న పర్లేదు. కానీ మనం కొంచెం మట్టిలో చేపట్టుకుని వెంటనే కోపాడుతున్నాం. కొంతమందికి పేపర్ తోటి బొమ్మలు తయారు చేయడం, కత్తిరించి బొమ్మలు చేయడం అలవాటు, వాళ్ళకి అవి ఇస్తారు.
లేక కొంతమంది గోడల మీద ఆడడంతో పాటు బొమ్మలు గీయడం అలవాటు. పెయింటింగ్ అవసరమైన గోడలన్నీ గీసుకోవడానికి వీలుగా ప్రతిరోజు గోడలు శుభ్రం చేసి రెడీగా ఉంచుతారు. 1 సంవత్సరం పాటు వాడి యొక్క ప్రవర్తనను గమనించి వాడికి దేని పట్ల ఇష్టం ఉంది, అది ఇంజనీరా, డాక్టరా, లేకపోతే లాయరా, యాక్టరా అనేది తెలుసుకొని ఆ రంగంలోనే వాడిని ప్రవేశపెడతారు. ఏ రంగమైనా పర్లేదు, అందరికి సమాన వేతనం కాబట్టి అక్కడ ఎటువంటి పేచీ లేదు. కానీ ఇక్కడ ఒక్కొక్కరికి ఒక్కొక్క రకమైన వేతనంలో ఉండడం వల్ల, సమానమైన పనికి సమానమైన వేతనం లేకపోవడం వల్ల మనం అందరం కూడా డాక్టర్, ఇంజనీర్ కావాలని చెప్పేది దాంతో పిల్లల్ని ఒత్తిడి చేస్తాం. ఆ మాటకు వస్తే మన దేశంలో కూడా ఇది పరిశీలించడం కోసం ఒక సులభమైన పద్ధతి పాత రోజుల్లో ఉండేది, ఇప్పుడు ఎవరు పెద్దగా అమలు చేయడం లేదు. దాన్నే అన్నప్రాసన అని చెప్పి అంటారు. అన్నప్రాసన అప్పుడు వాడు మొట్టమొదట బంగురుతూ ఉండేటువంటి సమయంలోన ఎదురుగా కొన్ని వస్తువుల నుంచి భగవద్గీత లాంటి పుస్తకము, పెన్ను, దాంతో పాటు నోట్స్, కొన్ని ఆభరణాలు ఇట్లాంటివన్నీ ఉంచి వాడు పోయి దేన్ని పట్టుకుంటాడు అని చెప్పి చూసేవాడు. దాన్ని బట్టి వాడి యొక్క ఇష్టం దేని పట్ల ఉంది అని చెప్పి తెలుసుకోవడం కోసం మనం ప్రయత్నం చేసేవాడు. కానీ ఇప్పుడు మనం ఏం చేస్తున్నాం, భగవద్గీతను బాగా వెనక పెట్టేసి ముందు పక్క మాత్రం బంగారు నాణ్యాలు పెడతా ఉన్నాం. అంటే మన యొక్క అభిష్టాన్ని ఆ పిల్లలు నెచ్చిన రుద్దడం కోసం మనం ప్రయత్నం చేస్తున్నాం. కాబట్టి తల్లిదండ్రులు జాగ్రత్తగా గుర్తు పెట్టుకోవాల్సినటువంటి, మా ఊరు ఫలాన్ని కావాలని చెప్పి బలవంతం చేస్తే కాకపోగా వికటించే ప్రమాదం ఉంది. వాడి యొక్క ప్రవర్తనని గమనించి వాడు దేనికి మోస్ట్ సూటబుల్ లేక దేని పట్ల ఎక్కువ ఇష్టపడుతున్నాడు, ఆ ఇష్టపడుతున్న దాని మీద వాడికి శక్తి సామర్థ్యం ఉందనేది నిర్ణయించి కనుక చదివించినట్లయితే వాడు సుఖపడతాడు, వాడు కూడా సుఖపడడానికి అవకాశం ఏర్పడుతుంది. ఈ ప్రారంభ కర్మ ప్రకారము మనము డాక్టరో, యాక్టరో, టీచరో, లెక్చరరో, లేకపోతే ఇంజనీరో అవుతాం. అయిన తర్వాత ఎట్లా మనం ప్రవర్తిస్తామని చెప్పేదాన్ని ఆగామి కర్మ, ది ఫోర్త్ కమింగ్, తర్వాత ఏం చేస్తామని చెప్పి నిర్ణయించేదాన్ని రాబోయేటువంటి కర్మ, లేక చేసుకోబోయేటువంటి కర్మ, లేక ఆగామి కర్మ అని చెప్పి మనం పిలుస్తాం. ఇది కూడా ముఖ్యమైనదే. ఇక్కడ కూడా తల్లిదండ్రులు ఒక పొరపాటు చేస్తూ ఉంటారు. వాస్తవానికి ఆగామి కర్మ అనేది మన చేతిలో ఉంది, తల్లిదండ్రుల చేతిలోనే ఉంది. కానీ అది మన చేతిలో లేదు, సమాజం చేతిలో ఉంది అని చెప్పి పొరపాటు పడుతుంటారు. ఇక్కడేమో ప్రారంభ కర్మ మన చేతిలో లేదు, కానీ మన చేతిలో ఉందని ఒక పొరపాటు చేస్తారు. ఆగామి కర్మ దగ్గరకు వచ్చేప్పటికీ ఇది మన చేతిలో ఉంది, కానీ లేదు, సమాజం చేతిలో ఉంది అని చెప్పి అనుకుంటారు. ఈ ప్రారంభ కర్మ ప్రకారము తల్లిదండ్రుల ప్రోత్సాహం ఉందో లేక ఒక డాక్టర్ అయినాడని చెప్పి అనుకుంటారు. డాక్టర్ అయిన తర్వాత ఒక ఎమ్మెల్యే రికమెండేషన్ తోటి అదే ఊర్లోనో లేక దగ్గర ఊర్లోనో గవర్నమెంట్ హాస్పిటల్లో డాక్టర్ గా చేరినాడు అనుకుంటాం, ఇంకా సుఖంగా బతకొచ్చు. కానీ ఆ గవర్నమెంట్ హాస్పిటల్లో చేరినటువంటి మరుసటి రోజు లేక మరుసటి నెలలే పక్కన ఒక నర్సింగ్ హోమ్ ను ఓపెన్ చేస్తారు. అక్కడికి పోయిన తర్వాత అవసరం ఉన్నా లేకపోయినా ఆ నర్సింగ్ లో ఉండే టెస్టులన్నీ కూడా రాసేస్తారు. దాంట్లో అవసరమైన 1, 2 మాత్రమే ఉంటాయి డయాగ్నోసిస్ అవసరమైతే, కానీ ఉన్న టెస్టులన్నీ కూడా తప్పనిసరిగా రాస్తారు. తర్వాత అవసరం ఉన్నా లేకపోయినా కూడా ఆపరేషన్ అంటారు. అవసరం ఉన్నా లేకపోయినా ఇంటెన్సివ్ కేర్ యూనిట్ లో కొద్ది రోజులు చూస్తారు. ఇక ఇంటెన్సివ్ కేర్ యూనిట్ నిండిపోయినట్లయితే జనరల్ వార్డ్ లో కొద్ది రోజులు ఉంటారు. తర్వాత ఇంటికి పోయేటప్పుడు ఇంత పెద్ద లిస్ట్ తోటి టాబ్లెట్లు, టానిక్లు ఇవన్నీ రాస్తారు. దాంట్లో పనికొచ్చే 1, 2 తప్ప ఏముండవు. ఆ క్యాప్సూల్స్ లో బూడి తప్ప ఏముండవు. దాంట్లో మంచి చేసానికంటే చెక్ చేసేటివి ఎక్కువ ఉంటాయి. అప్పుడు ఎందుకే ఇంత ఆరాటము, మంచి ఉద్యోగం వచ్చింది కదా, ఇక ప్రజలకు ఉచితంగా కొంచెం సేవ చేయొచ్చు కదా, సమాజంలో నీకు అంతో ఇంతో సమాజం ఇచ్చినటువంటి దానివల్లే మీ వాడు డాక్టర్ చదవగలిగినాడంటే, భలే చెప్పినావులే, నేను 40 లక్షలు డొనేషన్ కడితే గానీ మా వాడికి డాక్టర్ సీట్ రాలేదు, మరి అవన్నీ ఎట్లా సంపాదించాలి నేను అని చెప్పి తల్లి రిప్లై ఇస్తాను. అంతేగాని సక్రమైన మార్గంలో పోమని చెప్పాను. అయితే జరగదంటే నిజానికి అటువంటి పరిస్థితి ఏం లేదు. హైదరాబాద్ లో ఇప్పుడు కూడా కొంతమంది మంచి స్పెషలిస్ట్, సూపర్ స్పెషలిస్ట్ ఉన్నారు. వాళ్ళు కేవలం 5 రూపాయల ఫీజు తోటే ఆసుపత్రులను నిర్వహిస్తా ఉన్నారు. తెల్ల సహాయం ఉంటే ఉండవచ్చు, కానీ కేవలం 5 రూపాయలు మాత్రమే అక్కడ ఫీజు. కొంతమంది అయితే కేవలం 1 రూపాయి మాత్రమే కన్సల్టేషన్ ఫీజు. మిగిలిన చోట ముందుగానే కనీసం 100 రూపాయలు, 200 రూపాయలు కన్సల్టేషన్ పెడితే తప్ప లోపలికి అడుగు పెట్టడానికి కూడా వీలు. అక్కడ అవసరమైన టెస్టులు మాత్రమే చేస్తారు, అది కూడా తక్కువ ఖరీదుతోటి చేస్తారు. అందుకని మా ఆఫీసులో అందరూ లంచాలు తీసుకుంటా ఉన్నారు, నేను ఒక్కడిని మడిగట్టుకున్నంత మాత్రాన జరగబోయేది ఏముంది, అందుకని నాకు కూడా తప్పడం లేదు అని తను చేయగలిగి ఉండినా, లంచం తీసుకోకుండా పని చేయగలిగి ఉండినా కూడా సమాజం మీద నెట్టి వేసి తను బయటపడడం కోసం తను ప్రయత్నం చేస్తాడు. కాబట్టి ఇక్కడ జాగ్రత్త గుర్తుపెట్టుకునే అంశం,
ప్రారంధ కర్మ మన చేతిలో లేదు, తల్లిదండ్రుల చేతిలో లేదు, కానీ మన చేతిలో ఉంది అని ఒక పొరపాటు చేస్తాం. ఆగామి కర్మ మన చేతిలోనే ఉంది, కానీ అది లేదు, సమాజం చేతిలో ఉంది, సమాజం అంతా ఆఫీసులో అందరూ అట్లా ఉండాలి, నేను ఒక్కడిని ఏం చేస్తానని చెప్పి సమాజం మీదకి నెట్టివేస్తాం. ఇక్కడ ఈ ప్రారంధ కర్మ అనేది మన చేతిలో లేదు, ఆగామి కర్మ మాత్రం మన చేతిలో ఉంది. ఇప్పుడు చాలా మంది ఒక ప్రశ్న వేస్తుంటారు, అంతా పరమాత్మ చేతిలో ఉందా లేక అంతా మన చేతిలో ఉందా అంటే టక్కని వెంటనే సాము చెప్తాం, అంతా పరమాత్మ చేతిలోనే ఉంది అంట. లేక అంతా నా చేతిలోనే ఉందని నాస్తికుడు అన్నా కూడా ఈ రెండు ఆన్సర్లు తప్పే. కొంత పరమాత్మ చేతిలో ఉంది, కొంత మన చేతిలో ఉంది. ఉదాహరణ కోసం ఒక ఆయన ఆవును మేపడం కోసం చేరికి తీసుకొని పోయినాడు. అక్కడ గడ్డితో పాటు చుట్టుపక్కల పొలాలు ఉన్నాయి, తన పొలం ఉంది, మిగిలిన వాళ్ళ పొలాలు ఉన్నాయి. ఆవుని స్వేచ్ఛగా గనక వదిలిపెట్టినట్లయితే అది పక్క వాళ్ళ పొలాల మీద పడే ప్రమాదం ఉందని చెప్పి ఆ పచ్చిక మైదానంలోని ఒక చోట మధ్యలో ఒక చిన్న రాట లాంటిది నాటి దానికి ఒక 12 అడుగుల పొడవు ఉండే తాడును కడతారు. ఇప్పుడు ఈ ఆవు ఎంతసేపు తిరిగినా కూడా ఈ 12 అడుగుల వృత్తంలో మాత్రమే తిరగగలుగుతుంది, దాటి బయటకు పోవడానికి దానికి సాధ్యం కాదు. అందుకని ఇది ప్రారంభ కర్మ. కానీ ఈ 12 అడుగుల లోపల ఈ చుట్టుపక్కల ఎక్కడైనా సరే తను తినొచ్చు, లేక తినకుండా ఊరికే ఉండడానికి అవకాశం ఉంది. అది ఆగామి కర్మ. అట్లాగే పరమాత్మ మనకు మొట్టమొదట ఈ ప్రారంభ కర్మని ఇచ్చేటప్పుడు మన జీవితాన్ని ఇన్ని సంవత్సరాలు అని చెప్పి ఇవ్వడు, ఇన్ని ఊపిరులు అని చెప్పి ఇస్తాడు. ఉదాహరణ కోసం మనకు ఒక 1000 ఊపిరులు ఇచ్చినాడని చెప్పి అనుకుందాం. సాధారణంగా ఒక 1500 ఊపిరులు ఇచ్చినాడని చెప్పి అనుకుందాం. సాధారణంగా ఆరోగ్యవంతుడైన వ్యక్తి ఒక నిమిషానికి 15 సార్లు ఊపిరి తీసుకుంటాడు. అంటే ఇతను ఎంతకాలం జీవిస్తాడు అంటే ఈ ఇచ్చినటువంటి మొత్తం ఊపిర్లు ఇంక మారు, ఫిక్స్డ్ డిపార్ట్ మాదిరి దీన్ని పెంచడానికి అవకాశం లేదు, బ్రహ్మ కూడా దీన్ని మార్చలేదు ఒకసారి ఇచ్చిన తర్వాత. మనం ఈ 1500 ఊపిర్లని ఈ 15తో భాగారం చేస్తే ఎన్ని రోజులు లేక ఎన్ని నిమిషాలు బతుకుతామన్న సంగతి మనకు తెలుసు. ఎక్కువ సార్లు కనుక మనం ఊపిరి పీల్చుకున్నట్లయితే తొందరగా చనిపోతాం, ఊపిరి తీసుకోవడం తగ్గించుకుంటా ఉండినట్లయితే ఎక్కువ కాలం బతకడానికి అవకాశం. మన అకౌంట్లో ఫిక్స్డ్ డిపాజిట్ లో బ్యాంక్ లో ఒక 1500 రూపాయలు ఉన్నాయని చెప్పారు అనుకున్నాం. రోజు ₹1 కనుక తీసుకుంటే 1500 రోజులు మనం బ్యాంకుకు పోగలం. రోజుకు 100 రూపాయలు తీసుకుంటే 15 రోజులు పోగలం. ఒకే రోజు 1500 డ్రా చేసేస్తే ఇంకా బ్యాంకుకు పోయే అవకాశం లేదు, మనం జీవించి ఉండేటువంటి అవకాశం లేదు. అందుకని ఈ రెండింటి మధ్య ఉండేటువంటి ముఖ్యమైన తేడా ఏమిటంటే ఇది మన చేతిలో లేదు, కానీ ఇది మన చేతిలో ఉంది. ఇది సంధించి వదిలిపెట్టినటువంటి బాణం లాంటిది. అంటే ఆల్రెడీ బాణాన్ని వేసేసినారు, లేక తుపాకీ నుంచి వచ్చినటువంటి బయటకు వచ్చినటువంటి గుండు లాంటిది. ఇది బయటికి పోతుంది, దాన్ని ఎవరు ఆపడానికి సాధ్యం కాదు. కానీ ఇది సంధించి ఉంచిన బాణం లాంటిది, లేక ఎక్కువ పెట్టినటువంటి తుపాకీ లాంటిది. కాల్చొచ్చు, కాల్చకపోవచ్చు, నేరుగా కాల్చొచ్చు, పక్కకు కాల్చొచ్చు. కాబట్టి ఇది మన చేతిలో ఉంది, ఇది మన చేతిలో లేదు అనేది గుర్తుపెట్టుకోవాలి. కానీ సర్వసాధారణంగా మనం ఏం చేస్తామంటే ఈ రెండు పొరపాట్ల వల్ల, ప్రత్యేకించి ఆగామి కర్మలో చేసేటువంటి పొరపాట్ల వల్ల మనం ఎక్కువగా తప్పుడు కార్యక్రమాలు మాత్రమే తీసుకొని ఎక్కువ మైనస్లు మనం సంపాదించుకుంటాం. ఇక్కడికి వచ్చిందేమో ఈ ప్రారంభ కర్మ ప్రకారం ఇక్కడ ఉండేటువంటి ప్లస్లు మైనస్లు అన్నీ కూడా పోగొట్టుకోవడం కోసం చెప్పుకొచ్చాం. ఇక్కడ పోగొట్టుకోకపోగా మనము తప్పుడు పనులు చేయడం వల్ల మైనస్లు ఎక్కువ సంపాదిస్తాం, 1-2 పుణ్యకార్యాలు చేసి కొంత పుణ్యాన్ని సంపాదిస్తాం. లేక రెండింటిని కూడా సమానంగా సంపాదించినామని చెప్పాను. ఎంతో కొంతకాలం తర్వాత జన్మించినాం కాబట్టి మరణించక తప్పదు. జాతృష్టి ఈ ధ్రువం మరణం. ఈ మరణించినప్పుడు శరీరాన్ని వదిలిపెడతాము, అంటే స్థూల శరీరాన్ని వదిలిపెడతాము, సూక్ష్మ శరీరం ఉంటుంది. సూక్ష్మ శరీరంలో 2 అంశాలు ఉంటాయని చెప్పి మీకు తెలుసు, ఒకటి మనసు, మరొకటి ప్రాణం. ఈ మనసు ఏం చెప్తుందంటే మనం చేసిన కార్యక్రమాల ప్రకారం ముందు నరకానికి పోవాలా, స్వర్గానికి పోవాలా అని చెప్పండి. సాధారణంగా ఏం తక్కువ ఉంటుందో దాని దగ్గరికి పంపిస్తారు. ఈ స్వర్గం దగ్గరికి పోతాము. ఈ స్వర్గం దగ్గరికి పోయిన తర్వాత ఈ పూర్తి ప్లస్లన్నీ వాడేసుకుంటాం. అంటే వీటిని మాత్రం మనం తప్పనిసరిగా 0 చేసుకుంటాం. ఇక్కడ చేరేటువంటి అవకాశం అది లేదు, ఇక్కడ 0 చేసుకుంటాం. పైగా ఇంకొక 10 రోజులు ఏమైనా ఎక్స్ట్రా ఇస్తారా, ఓవర్ డ్రాఫ్ట్ ఇస్తారా, వచ్చే జన్మలో తీసుకుంటామని చెప్పి కూడా అడుగుతాం. కాబట్టి వీటిని మాత్రమే మనము పూర్తిగా వైభవం చేస్తాం. అట్లాగే ఒక 30 రోజులు నరకంలో ఉండాల్సిన పరిస్థితి ఉందని చెప్పి అనుకున్నాం.
మొదటి 3 రోజులకే మన పని అయిపోతుంది. ఇక వాళ్ళు పాపం నూనెలో బజ్జీలు వేయించినట్టుగా వేయిస్తూ ఉంటారంట. ఆ బాధలు తట్టుకోలేక బాబు నా వల్ల కాదు, బుద్ధి నేరకపోయి తప్పులు చేసినా, నేను వచ్చే దొంగలో సర్దిద్దుకుంటాను, దయచేసి వీటిని అకౌంట్లో వేసి పెట్టండి అని చెప్పారు. కాబట్టి ఇక్కడికి చేరే కొద్ది మెల్లిగా ఏవి ఎక్కువ అవుతుంటాయంటే మళ్ళీ ఈసారి కూడా ఒక సంచి 3 మైనస్లతో చేరింది, ప్లస్లు అంటూ ఏమీ లేదు. ఇంకొక విచిత్రం ఏమిటంటే మన భూలోకంలో మాదిరి ప్లస్లు మైనస్లను క్యాన్సిల్ చేయడానికి ఇక్కడ అవకాశం లేదు. దాన్ని విడిగా అనుభవించాల్సిందే తప్ప ఒకదాంతో మరొకటి క్యాన్సిల్ చేయడానికి మాత్రం అవకాశం లేదు. అది ఎట్లా అనేది మనం భక్తి యోగంలోకి పోయినప్పుడు తెలుసుకున్నాం. మొత్తం ఇప్పుడు ఏమైందంటే సంచిత కర్మలో ఇంకొన్ని మైనస్ చేస్తా ఉంది. వచ్చే సంవత్సరం మళ్ళీ 5% దీంట్లో తీసుకొచ్చి ఇంకొక ప్రారంభ కర్మ మళ్ళీ మానవ జన్మ వచ్చినా కూడా ఈసారి ప్లస్లు తక్కువ ఉంటాయి, మైనస్లు ఎక్కువైపోతుంటాయి. ఎందుకంటే టోటల్లోనే మైనస్లు ఎక్కువైనాయి కాబట్టి దీంట్లో 5% తీసుకుంటే ఇది అయిపోతుంది. అంటే కనిష్టమైనటువంటి చాలా నికృష్టమైనటువంటి జీవితాన్ని లేక కొత్త జన్మని ఎత్తాల్సిన పరిస్థితి మనకి ఏర్పడుతుంది. కాబట్టి ఇప్పుడు ఒక మాదిరిగా మధ్యలో ఉన్నాం, పూర్తి పైన లేము, పూర్తి కింద లేము మనం. కాబట్టి సరిదిద్దుకోవడానికి ఉండే ఏకైక అవకాశం ఎప్పుడుందంటే ఇప్పుడు మాత్రమే ఉంది. ఈ ప్రారంభ కర్మ దేనికోసం ఇస్తున్నాడు పరమాత్మ లేక బ్రహ్మ అంటే వీటిని ఖాళీ చేయడం కోసం. మొత్తం ఒకసారి ఖాళీ చేయలేవు కాబట్టి దీంట్లో కొంత పర్సెంటేజ్ ఇచ్చి నీకు ప్రారంభ కర్మను ఇచ్చినాడు. కానీ మనకు ఒక అదృష్టం ఏమిటంటే ఈ కలియుగంలోన వీలైనంత తొందరగా ఈ మానవ జన్మలో ఉంటూనే ఈ ప్రారంభ కర్మతోనే ఇక్కడ ఉండేటువంటి ప్లస్ మైనస్లన్నింటినీ కూడా జీరో చేసుకోవడానికి లేక తొలగించుకోవడానికి ఒక మంచి సువర్ణ అవకాశం ఉంటుంది. అది పరమహంస యోగాన్ని నిలిచినటువంటి క్రియాయోగము అని చెప్పి మనం పిలుస్తాం. దీని గురించి ముందు మీరు ఏం చేయాలంటే ఒక యోగి ఆత్మకథ అనే ఒక పుస్తకాన్ని దయచేసి కొనండి. ఇప్పటికే చాలా మంది కొని ఉంటారు, చూస్తుంటారు. లేక ఎవరైనా కొని ఉండినట్లయితే భగవద్గీత గ్రూప్ లో ఆ పుస్తకం యొక్క ఫోటోని పెట్టండి మీరు. దాంట్లో పరమహంస యోగానంద తన యొక్క ఆత్మకథను రాసుకున్నాడు, ఆటోబయోగ్రఫీ ఆఫ్ యోగి అని చెప్పి పిలుస్తాం. దాంట్లో శ్రీకృష్ణుడు భగవద్గీతలో చాలా క్లుప్తంగా ఎక్కడ చాలా గుప్తంగా ఒక దాచిపెట్టిన ఒక రహస్యాన్ని బయటికి తీసుకొచ్చి ఆ రహస్యం సహాయంతో మనం వీలైనంత తొందరగా ఈ పైన ఉండేటువంటి ప్లస్లు మైనస్లు పోగొట్టుకోవడానికి ఉండే మార్గాన్ని మానవ లోకానికి ఆయన ఉపదేశించినాడు. పరమహంస యోగానంద యొక్క శిష్యుడు లాహరి మహాశయ, ఆయన శిష్యుడేమో యుక్తేశ్వరగిరి, ఈయన శ్రీకృష్ణుడి యొక్క శిష్యుడేమో అవతార్ మహావతార్ బాబాజీ అనే సినిమా చూస్తుంటారు రజనీకాంత్ది, దాంట్లో ఉండే బాబాజీ. ఆయన ఇప్పుడు కూడా జీవించి ఉన్నాడు దాదాపు 400 సంవత్సరాలు బట్టి. ఆయన శిష్యుడేమో లహరి మహాశయ, ఆయన శిష్యుడు యుక్తేశ్వరగిరి శిష్యుడు ఈ పరమహంస యోగానంద. డైరెక్ట్ గా పరమహంస యోగానంద స్థాపించినటువంటి RSS, ఇది నార్త్ లో ఉండేటువంటి ఒక స్టేట్ ఇది. ఈ సంస్థ ద్వారా మాత్రమే, దీన్ని YSS అంటారు, యోగానంద సత్సంగ్ అని చెప్పి అంటారు. ఈ YSS సంస్థ ద్వారా మాత్రమే ఈ పుస్తకం మీరు కొనగానే లోపల ఒక కార్డు ఉంటుంది, ప్రింటెడ్ కార్డు ఉంటుంది. ఫస్ట్ అది ఎక్కడుందో చూడండి. ఆ కార్డుని ఫిలప్ చేసి నాకు ఫ్రీ లిటరేచర్ పంపించండి. మరి తెలుగులో కూడా వాళ్ళు లిటరేచర్ పంపిస్తా ఉన్నారు, లెసన్స్ కూడా పంపిస్తా ఉన్నారు. దీంట్లో ఫీజుని మనం సబ్స్క్రైబ్ చేసి కట్టిన తర్వాత ప్రతి నెలకు ఒక 3 లెసన్స్ మనకి పంపిస్తారు. అవేం పెద్ద కష్టమైనవి కాదు, చదివి దా చివరిలో ఉండే ఆన్సర్స్ ని మనం చెప్తా ఉన్నారు. ఒక 10 నెలలు 11 నెలలు అయిన తర్వాత వాళ్ళు ఈ క్రియాయోగ దీక్షను మనకిస్తారు. అది వీలైనంత వరకు ప్రతి రాష్ట్రంలో ఒక కన్వీనియంట్గా ఉండేటువంటి ఒక ప్రదేశం ఉంటుంది. వైజాగ్ కానీ రాజమండ్రి కానీ, నేను రాజమండ్రిలో తీసుకున్నాను దాన్ని. అట్లా ఏదో ఒక ప్రధానమైన పట్టణాన్ని ఎన్నుకొని ఈ 10 నెలల పాటు ఎవరైతే క్వశ్చన్ అండ్ ఆన్సర్స్ కరెక్ట్ గా చెప్తా వచ్చినారో వాళ్ళకు మాత్రమే ఈ క్రియాయోగ దీక్ష తీసుకోవడానికి అనుమతినిస్తాం. ఇది చాలా సులభమైనటువంటి క్రియ. కేవలం 5 నిమిషాలు సరిపోతాయి, లేక 6 నిమిషాలు సరిపోతాయి. ఈ ప్రత్యేకమైన పద్ధతిలో శ్వాస తీసుకోవడం ద్వారా ఒక్క శ్వాస తీసుకున్నట్లయితే 1 సంవత్సరానికి చెందినటువంటి ప్లస్లు మైనస్లు అవి ఇక్కడైనా ఉండొచ్చు, లేక ఇక్కడైనా ఉండొచ్చు. ప్లస్లు మైనస్లు 1 సంవత్సరం చెందిన ప్లస్ మైనస్ క్యాన్సిల్ అయిపోతుంది. మొట్టమొదట ఒక 6 సార్లు మాత్రమే ఈ క్రియ చేయడానికి, క్రియా శ్వాసం చేయడానికి అనుమతిస్తారు. అంటే ఒక రోజుకి 6 క్రియలు చేసినట్లయితే 6 సంవత్సరాల యొక్క ప్లస్లు మైనస్లు అన్ని కూడా దగ్ధం అయిపోతాయి. 10 రోజులు చేసినట్లయితే 60 రోజుల మొత్తము
ఈ ప్లస్లు మైనస్లు అన్ని కూడా జీరో అయిపోతాయి. ఒక నెల రోజులు చేసినట్లయితే 180 సంవత్సరాలు జీరో అవుతుంది. అంటే దాదాపు 2 జన్మలకు సంబంధించింది రాకెట్ వేగంతో మొత్తం అక్కడ ఉండేటువంటి కర్మలన్నీ కూడా దగ్ధం అయిపోతాయి. మొదటి 6 నెలల పాటు కేవలం 6 సార్లు మాత్రమే చేసుకోవడానికి అనుమతిస్తారు. 6 నెలల తర్వాత మళ్ళీ 6ని మళ్ళీ డబుల్ చేసి 12, తర్వాత 18, అట్లా 6 నెలలకు ఒకసారి పెంచుకోవడానికి వాళ్ళు అనుమతిస్తారు. ఇది అత్యంత సులభమైనటువంటి టెక్నిక్. ఇది చాలా తొందరగా మనం ఇక్కడ ఉండేటువంటి ప్లస్లు మైనస్లు అన్ని జీరో చేసుకోవాలి. ఎప్పుడు జీరో అవుతుందో అప్పుడు మాత్రమే మనకు ముక్తిని పొందే అవకాశం ఏర్పడుతుంది. ఇది చేస్తున్నప్పుడు మనకు స్పష్టంగా తెలిసిపోతుంది. మనకు రాను రాను క్రమంగా ఒక 6 నెలలు 10 నెలలు గడిచేసరికి శరీరం తేలికై పైకి తేలుతున్నట్టుగా గాల్లో తేలుతున్నటువంటి భావన మనకు కలుగుతుంది. ఏ కార్యక్రమం చేసుకుంటున్నా కూడా చాలా ఉత్సాహంగా మనం ముందుకు పోవడానికి మనకు సాధ్యమవుతుంది. అందుకని మీరు ఈ రోజు చేసిన ఇమీడియట్ పని నిన్నటి పని చేస్తుంటారు అనుకుంటా. బహుశా అది ఈశా క్రియని డౌన్లోడ్ చేసుకొని దానికోసం ఒక 15 నిమిషాలు కేటాయించడం. ఇక ఈ రోజు దయచేసి ఈ పుస్తకాన్ని సంపాదించడం కోసం ప్రయత్నం చేయండి. ఫస్ట్ కండిషన్ ఈ పుస్తకం అంతా చదవాలి. సెకండ్ కండిషన్ వాళ్ళ లెసన్స్ కి క్వశ్చన్స్ ఆన్సర్స్ ఒక 10 నెలల పాటు కనీసం ఆన్సర్ చేయాలి. ఒకసారి దీక్ష తీసుకున్న తర్వాత మీరు అది ఫాలో అయినా కాకపోయినా ఇబ్బంది ఏం లేదు. పైగా ఆ లెసన్స్ ఏవైతే చెప్తారో మిగిలినవన్నీ నేను చెప్పగలుగుతాను, కానీ దీక్ష ఇచ్చేటప్పుడు ఆ టెక్నిక్ ను మాత్రం నేను చెప్పడానికి వీల్లేదు. వాళ్ళ ద్వారా మాత్రమే తీసుకోవాలి. తీసుకున్న తర్వాత కూడా మీకు సందేహం ఏమైనా ఉండినట్లయితే నేను మళ్ళీ వాట్సాప్ లో నాకు మెసేజ్ కనుక పెట్టినట్లయితే మీ సందేహాలను కూడా నేను తీర్చగలుగుతాను. కాబట్టి ఒకసారి సమాప్తి చేద్దాం. ఈ నిష్కర్మ అంటే ఏ పని పాటు లేకుండా ఊరుతూ ఉండడం, బాడీకి కానీ లేక దేశానికి కానీ ఏమి ఉపయోగం లేదు. నిషిద్ధ కర్మ అంటే శాస్త్రం ఏవైతే వద్దని చెప్పిందో వాటిని చేయకుండా ఉండడం, అవేంటని తెలుసుకోవడం కోసం బుద్ధిని మనం నిరంతరం ఉపయోగిస్తూ ఉండాలి. నిత్య కర్మ అంటే ప్రతిరోజు చేసే కార్యక్రమాలు. ఈ ప్రతిరోజు కార్యక్రమంలో జనరల్ గా 4 కేటగిరీస్ ఉంటాయి: ధర్మ, అర్థ, కామ, మోక్షాలు. మనం ధర్మాన్ని బేస్ చేసుకొని అర్థకామాలు కనుక సాధిస్తూ ఉండినట్లయితే మోక్షం ఆటోమేటిక్ దానంతటి తనే వస్తుంది. నైమిత్తిక కర్మ అంటే ఒక ప్రత్యేకమైన పర్పస్ కోసం మనం చేయాల్సినటువంటి కర్మ. అది సంచిత కర్మ అంటే మనది మన పూర్వీకులది ఒక 7 జన్మలకు సంబంధించిన పూర్వీకులది కలిపి ఉండేటువంటి పాప పుణ్యాల యొక్క మొత్తము ప్లస్లు మైనస్లు ఉండేదాన్ని సంచిత కర్మ అంటాం. ఈ సంచిత కర్మ జీరో అయ్యేంత వరకు మనకు ముక్తి వచ్చేదానికి అవకాశం ఉండదు. కాబట్టి దీనికోసమే మనం ప్రయత్నం చేయాలా. ఆ ప్రయత్నంలో సహాయం చేయడానికి మొత్తం ఒకసారి మనం శూన్యం చేసుకోలేము. కాబట్టి దీంట్లో కొంత శాతాన్ని బ్రహ్మదేవుడు మనకి భూమి మీదకి పంపిస్తాడు. దేంతో అయితే మనం ప్రారంభం చేసినామో ఈ భూమి మీద దాన్ని ప్రారంభ కర్మ అంటాం. దీన్ని మార్చడం మన చేతిలో లేదు, ఆఖరికి రాసిన బ్రహ్మ చేతిలో కూడా లేదు అనే సంగతి గుర్తుపెట్టుకోవాలి. దీని ప్రకారం మనం డాక్టర్ యాక్టర్ అయిన తర్వాత జీవితం ఎట్లా మనం జీవిస్తాము, సక్రమైన మార్గంలో జీవిస్తామా లేక అక్రమైన మార్గంలో జీవిస్తామా అని చెప్పేది ఇది ఆగామి కర్మ. ఇది మన చేతిలో ఉంది, ఇది మన చేతిలో లేదు అని చెప్పి గుర్తుపెట్టుకోవాలి. వీటి యొక్క ఫలితంగా శరీరం వదిలిన తర్వాత స్వర్గం నరకం అనుభవిస్తాము. అయితే నరకాన్ని పోస్ట్పోన్ చేస్తాం, స్వర్గాన్ని మాత్రం పూర్తిగా వాడతాం. కాబట్టి ఎప్పటికప్పుడు సంచిత కర్మ మైనస్ తోటి ఎక్కువ నిండిపోతా ఉంటుంది. ఆ ఉండేటువంటి కొద్దిపాటి ప్లస్లతో కూడా ఉండే మైనస్ని క్యాన్సిల్ చేయడానికి లేదు. దాన్ని విడిగా తప్పనిసరిగా అనుభవించాల్సిందే. అత్యంత సులభంగా ర్యాకెట్ వేగంతో ఈ సంచిత కర్మను శూన్యం చేసుకోవడానికి మనకు అందుబాటులో ఉండేటువంటి ఏకైక మార్గం ఏంటంటే ఈ ఒక యోగి ఆత్మకథ పుస్తకాలు చదివి ఇక్కడ నుంచి క్రియాయోగ దీక్షని మనం తీసుకొని ముందుకు పోవడానికి అవకాశం ఏర్పడుతుంది. ఈ లోపల ఈ ఆగామి కర్మను ఎట్లా మనం ఉపయోగించుకుంటే ఇక్కడ మైనస్లు తగ్గి ప్లస్లు ఎట్లా పెరుగుతాయన్న సంగతి రేపటి క్లాసులో మనం తెలుసుకున్నాం.